సాక్షాత్తు దేవుడే మనుషుని రూపంలో మానవుని ఆకారంలో ఈ లోకంలో చిన్న పిల్లవాడిగా జన్మించాడు. మనలాగే పుట్టాడు. దేవుడే మానవ రూపంలో జన్మించాడు. అందుకే మనము ఆయన పుట్టుకను, ఆయన జననాన్ని క్రిస్మస్గా జరుపుకుంటాం. ప్రపంచంలో అనేక దేశాలు, అనేక మంది ప్రజలు జరుపుకునే ఈ పండుగే క్రిస్మస్. అన్ని వర్గాల ప్రజలు, అన్ని తెగలు, అనేక రకరకాల ప్రజలు మారుమూల గ్రామాల్లో మొదలుకొని అనేక మెట్రో సిటీస్లో, మెయిన్ టౌన్స్లో, ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఎక్కడ చూసినా ఏదో ఒక మారుమూల ప్రాంతంలో, ఒక సిటీలో, ఒక స్టేట్లో ఎక్కడ చూసినా ఈ క్రిస్మస్ ఎక్కడో ఒక ఇంటి దగ్గర ఎవరో ఒక ప్రాంతంలో జరుపుకుంటూనే ఉంటారు. మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా క్రిస్మస్ జరుపుకుంటారు. అటువంటి ప్రత్యేకమైనది ఈ క్రిస్మస్ పండుగ. ఇది నవంబర్ 25 నుంచి మొదలుకొని డిసెంబర్ 25 చివరి వరకు అనేక మంది అనేక చోట్ల ఈ పండుగను జరుపుకుంటూ ఆ దేవుడిని స్మరించుకుంటూ, ఆయన జన్మదినాన్ని స్మరించుకుంటూ ఎంతో ఆనందంతో సంతోషిస్తూ ఉంటారు. యాక్చువల్గా చాలామంది ఇది వింటర్ సీజన్లో రావడం వల్ల ఆ చలిలో కూడా లెక్క చేయకుండా అనేక మంది అనేక విధాలుగా ప్రజలను విష్ చేస్తూ, వారి దగ్గరికి వెళ్ళి విజిట్ చేస్తూ, వారిని ఎవరైతే నీడీలో ఉన్నారో, ఎవరైతే పూర్ పీపుల్లో ఉన్నారో, ఎవరికైతే అవసరం ఉందో వారికి ఆ అవసరాన్ని బట్టి వారికి హెల్ప్ చేస్తూ ఉంటారు, చారిటీస్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా క్రిస్టియన్స్ మనం చూసినప్పుడు ఈ డిసెంబర్ నెలలో ఎక్కువగా డొనేషన్స్ చేస్తూ ఉంటారు. అనాథ పిల్లలకి బట్టలు పంచుతూ ఉంటారు, వాళ్ళకి కావలసిన అవసరాలు తీరుస్తూ ఉంటారు. ఓల్డ్ ఏజ్ హోమ్స్కి విజిట్ చేస్తారు, హాస్పిటల్స్కి విజిట్ చేస్తారు. ఏదో విధంగా దేవుడు చూపించిన ఆ ప్రేమను, ఆ కనికరాన్ని, ఆ గొప్ప మర్మాన్ని ప్రజలు ఏదో విధంగా ఆ కైండ్నెస్ని ప్రజలకు కూడా చూపించాలని ఈ నెలలో ఎక్కువగా క్రిస్టియన్స్ అనేక మంది ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేయడము, వాళ్ళకి భోజనాలు పెట్టడము, వారితో సరదా గడపడము చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్. వి విష్ ఎవ్రీవన్ హ్యాపీ క్రిస్మస్. ఈ క్రిస్మస్ పండుగ అనేది ప్రతి ఒక్కరికి చెందింది. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇంగ్లీష్లో ఉంటుంది, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. దేవుడు ఈ లోకాన్ని ఎంత ప్రేమించాడంటే తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. సో ప్రజలందరికీ, మానవులందరికీ సంబంధించిన పండుగే ఈ క్రిస్మస్ పండుగ. అందుకే మరొక చోట లూకా సువార్త 2:10 ఉంటుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని చెప్పబడింది. ప్రజలందరికీ సంబంధించిన, ప్రజలందరికీ కావలసిన ప్రతి ఒక్కరికి అవసరమైంది ఈ క్రిస్మస్. దిస్ ఇస్ స్పెషల్ అబౌట్ క్రిస్మస్ విచ్ ఈస్ సెలబ్రేటెడ్ వరల్డ్ వైడ్ అండ్ దిస్ ఈస్ గుడ్ న్యూస్ టు యూ అండ్ ఫర్ ఎవ్రీవన్. మత్తయి సువార్త 1:21 ఉంటుంది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుతాం మనం. హ్యాపీ క్రిస్మస్.